ఏంటి ఫోన్ తీసుకొని వస్తున్నారు? వెయిట్ ఏంటి ఇప్పుడు ఇంటర్వ్యూలో వంట చేస్తా? ఎస్, కిచెన్ లో అగ్ని పరీక్ష బతాకాని. బాతకాయన చిచ్చాడా? అంటే బిగ్ బాస్ బతాకాని, చిట్ చాటు, మొత్తానికి అగ్ని పరీక్ష అయ్యి మొదలయ్యి. ఇది బాగుందా ఇంతకి? మైక్ సూపర్. నా మైక్ ఏది? నా వాయిస్ నీ మైక్ ఇది. సో ఈరోజు అగ్ని పరీక్ష మొదలయ్యింది. టాప్ 15 టాస్కులు మొదలయ్యాయి. ఇంతకి వీళ్ళలో ఎవరు రియల్, ఎవరు ఫేక్, అట్లానే ఇంతకు ఏం చేస్తున్నావు అమ్మా నువ్వు? వంట చేస్తున్నానండి. మీరు ఇప్పుడు తీసుకొని వచ్చారని నేను వంట చేయకుండా ఉండలేను కదా. తర్వాత ఎవరు ఆ హౌస్కి వెళ్తారు, ఎవరు టీఆర్పీస్ ఇచ్చే సత్తా ఉన్నోళ్ళు, ఎవరు నామినేషన్లో అద్దరగొట్టే బ్యాచ్ ఎవరు? ఒకేసారి అడిగేస్తారా? ఒక్కొక్కటి అడగండి, దానికి సమాధానం చెప్తారు. సరే ఫస్ట్ ఒకటి వద్దాం. చెప్పండి. ఇంతకీ మనకి బిగ్ బాస్ అనగానే హాయ్ అండి, ఇంతకీ అందరి ముందు లైక్ చేయండి, షేర్ చేయండి. నా హైట్ కనపడలేదమ్మా, నేను ఎక్కువ హైట్ ఉన్నానేమో, అసలు తలకాయ పోతుంది అక్కడ. పర్లేదు రండి. అంటే నేను హైట్ తక్కువ ఉన్నారు కాబట్టి మీకు తప్పదు. ఓకే, ఇంతకీ మీరు ఎవరికి ఓటింగ్ వేస్తున్నారు, అట్లానే ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? మా ఫస్ట్ క్వశ్చన్ అండి ఈ అమ్మాయికి, అలానే మీకు. ఒక నిమిషం ఆగండి. ముందు నైట్ రివ్యూ ఎవరైనా చూడకపోతే కనుక ముందు నైట్ రివ్యూ చూడండి, అందరూ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మాత్రం చెప్పడం తప్పట్లేదు కదండి, అందుకే చెప్తున్నాం. అలాగే ఇప్పుడు దాకా ఎవరైనా లైక్ చేసి వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు దాకా మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా. అంటే పని పాట లేక మీరు చేస్తున్నారు, మాకు పని పాట లేదా ఏంది చూస్తానికి అనుకోవచ్చండి. ఏంటండి మీరే చెప్పారు కదండి, ఏదంటారు కూటి కోసం కోటి విద్యలని, అంతే పాట కదండి. కొద్ది నైట్ 2:30 అవుతుంది, 3 అయిపోతుంది. ఇంటికి వచ్చేది చాలా లేటుగా వస్తాము. ఏదో కొంత అంటే ఎకనామికల్ కండిషన్స్ అనేవి మీకు తెలిసిందే. ఈరోజు సర్వైవల్ ఆఫ్ ద ఫీస్ట్ అంటారు, అంటే ఏ రోజు కారు తెచ్చుకొని బతికే జీవితాలు మనవి. కాబట్టి దీన్ని కూడా ఏదో రెవెన్యూ కోసం కాదు, ఒక చిన్న ప్రయత్నం, మానవ ప్రయత్నం చేయడం తప్పలేదు కదా. దానికి ఒక సపోర్ట్ కావాలి, ఆ సపోర్ట్ అడగడం కూడా తప్పలేదు కదా. అమ్మాయినా అడగంది అన్నం పెట్టారు. ఫస్ట్ అండి మీకు అసలు నామినేషన్స్ అలా, బిగ్ బాస్ అంటేనే నామినేషన్స్ అంటేనే బిగ్ బాస్, అందరు రచ్చ. ఎవరు టోన్ అక్కడ చాలా స్ట్రాంగ్ అనిపించింది అంటే, అబ్బా వీళ్ళు గనక మండే పడితే గనక బిగ్ బాస్ హౌస్ లో ఉంటే గనక మనకి ఫుల్ పండగే, శనివారం దాకా మనకు మంచి టాపిక్ దొరికింది అనే క్యారెక్టర్ ఎవరిది అక్కడ? నాకు తెలిసి నిన్న చూసిన దాంతో అయితే నాకు శాలిని అనిపించింది, తర్వాత అపూర్వ కూడా అనిపించింది. తన హావభావాలు, తను మాట్లాడే విధానం అదంతా కూడా అపూర్వ కూడా కొంచెం స్పీడ్ గా వచ్చేసింది. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా నాకు తెలిసి చాలా సీజన్ లో కొంతమందిని చూసుంటాం అలాంటి ఎక్స్ప్రెషన్స్. దాని గురించి ఇంకా క్లారిటీగా తెలిస్తే దాని తర్వాత మాట్లాడుకుందాం. ఎవరిలా కొంతమందికి అండి భలే ఉంటారు, అంటే హ్యాపీనెస్ లో వాళ్ళు మాట్లాడుతుంటే ఆ సంతోషంలో వాళ్ళ మాటలు పరుగులు తీస్తూ ఉంటాయి అన్నమాట. అవి కొంత చాలా బాగుంటాయి. సేమ్ అట్లానే ఈ అమ్మాయి సంతోషం కాదు కానీ తను ఏం చెప్పాలనుకుంటుందో అసలు అది టటకటకటకటకటగా వచ్చేస్తాయి అన్నమాట. సరే, ఇక నెక్స్ట్ ఆ క్యారెక్టర్ అపూర్వను శాలినియా? అవును, శాలిని కొద్దిగా అంటే పాపం అమ్మాయి ఇంటెన్షన్ మంచిదే కానీ అమ్మాయి చెప్పే విధానం అలా కనపడుతుందేమో మీకు, నాకు తెలిసి. మేబీ. కానీ అమ్మాయి తను మామూలుగానే మాట్లాడుతుంది, కానీ ఆ అమ్మాయి వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అనేది చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి అలా ఉంది అనుకుంటున్నాను. అలా అని కాదు, ఇప్పుడు పాయింట్ చెప్పేటప్పుడు స్ట్రాంగ్ గా చెప్పేటప్పుడు మనం ఎలాగైనా చెప్పాలి. మన పద్ధతి. ఇప్పుడు నేను మాట్లాడే విధానం నేను స్పీడ్గా మాట్లాడేస్తా, ఆయన అట్లా కాదు, కొంచెం స్లోగా నిదానంగా మాట్లాడతారు. అది బర్త్ డిఫెక్ట్, మనం ఏం చేయలేం. అట్లాగే కొంతమంది మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది అంటే కొట్టినట్టు ఉంటుంది, కొంతమంది మాట్లాడినప్పుడు ఏంటంటే కొంచెం సాఫ్ట్గా మాట్లాడినట్టు అలా అనిపిస్తుంది. అది అమ్మాయి సెట్ కదా. ఇంకా తర్వాత ప్రియాంక ఒక అమ్మాయి ఉంది. ప్రియాంక సంగతి ఏమంటారు? ప్రియాంక మాటలు అంటే కొంత అమ్మాయి ప్రతి దాంట్లో ఒక ఫన్ క్రియేట్ చేస్తుంది, తన మీద తానే పంచెస్ వేసుకుంటది, తన మీద తానే ఒక రకమైన పని చేసినా కానీ జోవియల్ గా చేస్తుంది. ఏదో డాన్స్ చేస్తా, అట్లాగే ఏదో ఎంటర్టైన్ చేస్తా, ఏదో మాటలో వెటకారం మాట్లాడతా, అలా బాగుంది అమ్మాయి. ఇది రియలా లేకపోతే ఏమన్నా కావాలని కొద్దిగా అట్రాక్ట్ చేయడానికి తెచ్చుకున్న బిహేవియరా? అమ్మాయి రియల్ అదేనా? అలా నాకు తెలిసినంత వరకు రియలే అనిపిస్తుంది. అట్రాక్ట్ చేయడానికి అన్నట్టు అని అనిపించట్లేదు. మరి ముందు రోజుల్లో తెలుస్తుంది. సరే కానీ ఇవన్నీ కాదు, కానీ ఎవరు బిగ్ బాస్ హౌస్ లో వెళ్తారని అనుకుంటున్నారు మీరు? నేనైతే పక్కాగా రాజకుమారి పక్కా, అలానే మన బెజవాడ బిడ్డ రోహిత్ పక్కా. నేను అదే అనుకున్నా. రోహిత్ కానీ, అమన్ కానీ, అలాగే చరణ్ కానీ, రాజకుమారి కానీ వీళ్ళు కన్ఫర్మ్ అవుతారేమో అని అనుకుంటున్నాను నేనైతే. సరే, ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. రాజకుమారి గారు అంటే జనరల్గా ఏంటంటే అండి, కొంతమందికి యాటిట్యూడ్ ఉంటుంది. ఎట్లానంటే
ఆ కోపం వచ్చినప్పుడు కానీ సో ఫేస్ టు ఫేస్ అంటే ఎవరైనా మనల్ని ఒక మాట అన్నప్పుడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ధైర్యంగా ఆట కోసం మాట్లాడతారు. కానీ ఎక్కడో చాలామందికి ఏంటంటే అయ్యో అనకూడదు, అనొచ్చా, అనకూడదా, మనం చూస్తూ ఉంటారు, మనం గుడ్ అంటే బ్యాడ్ అనుకుంటారేమో, ఇలా మాట్లాడచ్చా, ఇలా మాట్లాడకూడదా, ఇట్లా ఎన్నో రకాల సందేహాలు ఉంటాయి. ఆ సందేహాల మధ్యలో వాళ్ళు ఏంటంటే వాళ్ళలో ఉన్న దాన్ని వాళ్ళు బయట పెట్టలేరు. అలానే కొన్ని బాండింగ్స్ వల్ల వాళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్లు ఆగిపోతారు. రాజకుమారి గారేనా, ఆమె లైఫ్లో తిన్న దెబ్బలన్నీ తినేశారు. ఆమె లైఫ్లో మొత్తం ఎన్ని రకాల సమస్యలు తిన్నారో అన్ని సమస్యలు తినేశారు. నాకు తెలిసి ఇంకా ఆమెకి బంధాలు, బాండింగ్స్, ఫ్రెండ్షిప్లు ఇవన్నీ కాదేమో అనుకుంటున్నా. జస్ట్ ఆమె ఏమనిపిస్తే మాట్లాడతారో అనిపిస్తుంది. అవును, ఏమనిపిస్తే అది మాట్లాడతారు. ఆమెకి ఏది చేయాలంటే అది చేస్తారు, కదలట్లేదు. కానీ అది కొన్ని చోట్ల బాగుంటుంది, కానీ కొన్ని చోట్ల అదే ఆమెకి మైనస్ అయ్యే అవకాశం కూడా చాలా ఉంటుంది. అది మీకు అది ముందు రోజులు మనకి ఇంకా అగ్నిపరీక్షలోనే తెలుస్తుంది మ్యాక్సిమము. మేబీ ఆమె బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అది ఏంటి బిహేవియర్ ఏంటి అంటే. ఎందుకనంటే ఇప్పుడు చాలా మంది ట్రోల్ చేస్తున్నారు ఏంటంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఉంటే మీరు అదేదే అగ్నిపరీక్ష 2కి సెలెక్ట్ అయిపోతారు, టాప్ 15కి సెలెక్ట్ అయిపోతారు, అంటే బ్యాడ్ స్టోరీ ఏమైనా ఉంటే వెళ్ళిపోతారు అని ఇలా స్టోరీస్ చెప్పించుకొని ఇలా వెళ్తున్నారని చాలా మంది ట్రోల్ చేశారు. కానీ ఆమెకి అది ఒక ఇనిషియల్ స్టెప్ అయి ఈమెకనే కాదు మిగతా వాళ్ళకి కూడా అట్లా ఆమె కూడా ఒక ఇనిషియల్ స్టెప్. కానీ ఆమెను తాము ప్రూవ్ చేసుకునే విధానం కదా. నిన్న గేమ్ కూడా భలే ఆడారు ఆమె. అసలు చాలా పెద్ద రిస్క్ అనమాట. అంటే కరెక్ట్గా ఒక సమయస్ఫూర్తిగా ఒక స్టెప్ తీసుకున్న విధానం నాకు బాగా నచ్చింది. సో చూద్దాం, ఆమెలో కొంత కన్ఫర్మ్గా ఒక మంచి ఫిలాసఫీ అయితే ఉంటుంది ఆమె ఆటలో అయితే అనుకుంటున్నాను. చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ రోహిత్. నాకు తెలియదండి. ఇప్పుడు కొంతమంది అంటారు మీకు రోహిత్ ఎందుకు నచ్చాడు అంటారు, లేకపోతే కొంతమంది నచ్చాడంటే సపోజ్ ఇప్పుడు మనం వీడియోస్ చేస్తున్నాం కదా, ఇలా ఆడాడు అలా ఆడాడు తెలీదు. కొంతమందికి చూడంగానే కొంచెం అనిపిస్తుంది ఇట్లా అని. అలా అనిపించిన వాటిలో ఫస్ట్ రోహిత్, అలాగే సెకండ్ అమన్ కూడా. అలాగే రియల్ ఫేక్ అంటే అబ్బాయి అలా కావాలని ఉంటున్నాడా, అయితే అలా కామ్ గా ఉండాలి, కంపోజింగ్ గా ఉండాలి, హడావుడి పడకూడదు, కొంత ఒక డీసెంట్నెస్ ఉండాలి, సాఫ్ట్నెస్ ఉండాలి, ఒక స్మార్ట్ థింకింగ్ రావాలి, ఎక్కడ ఇదంతా ఏదో కావాలని తను తెచ్చుకున్న బిహేవియర్ లేదా ఇన్బిల్ట్ తన క్యారెక్టర్ లో ఉంది. అది నాకు తెలిసి ఇన్బిల్టేనండి. ఎందుకనంటే జడ్జెస్ అన్ని తిడుతున్నా కానీ అబ్బాయి చలించట్లా. అబ్బాయి అరే మాట్లాడు లే ఆడు అంటున్నా కానీ అబ్బాయి లేకపోట్లా. ఇంకా అది యాక్టింగ్ చేసినట్టయితే అది ఎలా ముందుకు వెళ్ళిపోవాలి కదా, ముందుకు ఏది పడితే అది ఇచ్చేసి సరే ఏదో ఒకటి ఇచ్చేది. కానీ అలా ఉండట్లేదు అబ్బాయి ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. అన్నం ఉడికిందా లేదా అని పైన 2 మెతుకులు పట్టుకొని చూసేసి అబ్బా బానే ఉన్నాడు అనుకోవడం తప్పు కదా. ఇది మనిషి కదా, అన్నం కాదు. అన్నం అయితే పక్కన పైన పెట్టుకోవచ్చు, కానీ మనిషి అండి. మనిషి ఎంత లోతుల్లోకి వెళ్ళినా కూడా అర్థం కాదు కదా. చాలా చూడాలి, మనిషిని జర్నీ చేయాలి. ఇప్పుడు కూడా అగ్ని పరీక్ష అయిపోయే లోపల చాలా మంది గురించి మనకు తెలుస్తుంది. అలాగే వాళ్ళు కొంతమంది మన ఓట్లు వేస్తున్నారుగా. కానీ నేను ఒకటి నచ్చింది నాకు అబ్బాయిలో, ఝాన్సీ తనకి కట్టలేదని భలే చెప్తాడు. అంటే నాకు బాగా నచ్చింది అంటే కన్వే చేసిన విధానం. విషయాన్ని మనం ఎలా కన్వే చేయాలన్న దాంట్లోనే మనకు క్యారెక్టర్ కనపడుతుందండి. అందులో అబ్బాయి ఏం చేశాడంటే, ఝాన్సీ నాకు కట్టలేదండి, కనీసం ఫస్ట్ ప్రియారిటీలో కూడా లేదు, నేను అమ్మాయి టీంలో ఉండాలనుకున్నాను కానీ సెకండ్ ప్రియారిటీలో కూడా లేదు, నాకు కనీసం నాకు ఎప్పుడు కడుతున్నా అని చెప్పేసి నేను ఎదురు చూశాను. ఇంకా అలాంటప్పుడు నేను ఇంకా ఇది అంటే తన ఒక ఫీలింగ్ని తను కన్వే చేసిన విధానం. అంటే అంత తక్కువ టైంలో ఆ చిన్న రిలేషన్కి తను ఇచ్చిన ఒక వాల్యూ అనేది మేబీ తర్వాత వీళ్ళందరూ మన రివర్స్లో చెప్తారు, ఇది మనోళ్ళే కదా, నా వాళ్ళు కదా, ఎప్పుడన్నా కట్టుకోవచ్చు కదా అని ఒక ఇంటెన్షన్. కానీ అక్కడ రోహిత్ కన్వే చేసిన విధానం భలే నచ్చింది నాకు. ద వే హీ కన్వేడ్ అనేది చాలా బాగా నచ్చింది. అక్కడ ఝాన్సీ కూడా దాన్ని తీసుకున్న విధానం కూడా బాగుంది అనిపించింది. ఇప్పుడు దాకా చూసిన వాటిలో ఇప్పుడు దాకా అనుకున్న అంటే ఇప్పుడు దాకా మనం డిసైడ్ అయిన వాళ్ళల్లో ఒక నలుగురు అయితే BB10కి వీళ్ళు కన్ఫర్మ్ అవుతారేమో అని అనిపించిన వాళ్ళు వీళ్ళు నలుగురే. అంటే ఆర్జే చరణ్ మంచి అవకాశం ఏం రాలేదు, కానీ పాయింట్ బాగా పడుతున్నాడు. ఎక్కడ పాయింట్ మాట్లాడు. నిన్న కూడా అపూర్వతో మాట్లాడేటప్పుడు నువ్వు నిన్న కూడా అలాగే అన్నావు, నువ్వు ఈ రోజు కూడా అదే అంటున్నావు అని అంటే నీకు అవకాశం లేక ఇంకా లాస్ట్ నువ్వే మిగిలిపోయావు కాబట్టి జడ్జెస్ నిన్ను పంపించారు ఆడడానికి. అంతేగాని నువ్వేదో ఎంచుకుని నువ్వేమి వెళ్ళలేదు అని చెప్పేసి ఒక మాట అంటాడు. నిన్న నుంచి అదే మాట మాట్లాడుతుంది, అది నాకు నచ్చలేదు అని చెప్పేసి మాట్లాడతాడు. అందుకే మరి నాయన ఏంది నాయన చెప్పండి నాయన, ఎవరు బాగి బాతాకాని ఏంటి, బాగి ఓకే కదా, బాగానే ఉన్నది. బాగి అంటే అమ్మాయిలో చాలా ఉన్నాయి. అంటే ఎక్కడో నాకు అమ్మాయి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే
షీఈ్ హైడింగ్ సంథింగ్ అనిపిస్తుంది. ఏదో ఈ అమ్మాయిలో ఇంకా ఉందేమో, ఇంకో రియల్ ఏదో ఉందేమో అని ఒక ఏవండి విషయం అర్థమవుతూ ఉంటుంది. బిగ్ బాస్ హౌస్ కి వెళ్తేనే చాలా మంది చాలా హైట్ చేసుకొని ఉంటారు, అది కొంతకాలం. దాని తర్వాత ఏమవుతుంది, ఎప్పుడైనా ఏ టైంలో అయినా ఓపెన్ అప్ అవ్వాల్సిందే, ఓపెన్ అప్ అయ్యేటట్టు చేస్తాడు బిగ్ తను బాస్. ఒక మంచి అంటే అటెన్షన్ సీకర్, అంటే కంపల్సరీ కెమెరాస్ని తన వైపు తిప్పుకోగల సత్తా ఉన్న క్యారెక్టర్ న్యాచురల్ ఉన్నది. అంటే వర్డ్స్లో, వాయిస్లో తను లోపల ఒక జీవితం, తన బయట మాట ఒక జీవితం, చాలా అంటే మిక్స్డ్గా కనపడింది నాకు ఆమె. ఆమె ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది, ఇంకా 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 ఏదో ఉందిరా, మనకి పూర్తి తెలియట్లేదు ఆమె గురించి అని ఎక్కడో ఒక చిన్న ఇది వస్తుంది. మీరు అనుకోవచ్చు, మీరు బిగ్ బాస్ అనుకుంటున్నారా ఏంది ఆమె తెలుసుకోవాలని, మీరు జడ్జిలు అనుకుంటున్నారా? లేదండి. సో జస్ట్ లైక్ ఎ పార్ట్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సరే ఇవన్నీ కాదు కానీ మొన్న ఏదో ట్రై చేస్తారన్నారు, ట్రై చేస్తారా? ఓరి నాయన ఇప్పుడా ట్రై చేసేయండి, ఏం పర్లేదు లేండి, ఒకసారి ట్రై నిన్న టాస్క్ పెట్టారు కదా, తర్వాత నుంచి నేను మిరపకాయ తింటాను, నేను ట్రై చేస్తాను, అసలు నేను ట్రై చేస్తానో లేదో అని అమ్మను ఆ చెప్పి రోజు మిరపకాయ తింటాడండి, చాలా గట్టిగా తింటాడు అసలు. తర్వాత అసలు హైలైట్ అన్నమాట. మరి నేను మిరపకాయ తింటానా లేదా, నా వల్ల అవుతుందా లేదా, ఈ అమ్మాయి నాతో గేమ్స్ ఆడుతుంది వ్యూస్ కోసము. మీరు మిరపకాయ తింటే నాకు వ్యూస్ వస్తాయా? అలా ఏం లేదు కదా. సో చూద్దామండి, మొత్తానికి ఇది మిరపకాయ నేను తింటానా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పటికే సగం చవడదు. సో లెట్ us స్టార్ట్. ఒక పెద్ద రిస్క్ చేస్తున్నా నేను. నేను మిరపకాయలు గిడిగా తినలేనండి, ఒక్క పులిహారలో ఉంటాయి అబ్బా, కదా, పులిహోరలో అందరూ తింటారు, భలే ఇష్టం అండి నాకు. మీరేనా ఏంటి? ఇంత పెద్ద మిరపకాయ అమ్మాయి, సగం తినండి సార్, లేకపోతే ఒక్కసారి కొరకండి సార్. వదిలే, తినేస్తాను పర్లేదు. 1 2 3 స్టార్ట్ గో. భగవంతుడా, అమ్మో దేవుడా, ఆ అబ్బాయి అమ్మని తింటుంటేనే నా వల్ల కాల. ఇంత ఎక్స్ప్రెషన్ మారిద్దా? మీరు శ్రీముఖి అన్నట్టు కొంచెం ఎక్స్ప్రెషన్ మార్చండి. అది పర్లేదు, అంటే ఘాటుగా ఉంది, కళ్ళమ్మ నీళ్ళైతే వస్తున్నాయి మొత్తానికి. చాలు 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 చాలు. పర్లేదు, ఆల్మోస్ట్ తిన్నాను. అంటే ఎంత హార్ట్ ఇది అని చూపించడానికేనండి. అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎంత ఎలా ముందుకెళ్ళాలి, మంచిగా తర్వాత మాడదు కానీ ఎలా ముందుకెళ్ళాలి, ఎంత ఎఫర్ట్స్ అయినా పెట్టాలి, దాన్ని తట్టుకోవాలి. అంటే జీవితానికి ఒక జీవితం ఇవ్వాలి, బతుకుకి ఒక బతికించే బతుకునివ్వాలి. అలానే ప్రతి మనిషికి బతికే శక్తి కావాలండి. ఒక వ్యక్తిత్వం ఉండాలి, ఆ వ్యక్తిత్వానికి స్ఫూర్తినివ్వాలి, ఆ వ్యక్తిత్వానికి ఒక మోటివేషన్ కావాలి. అది ఎవరో ఇవ్వక్కర్లేదండి, ఎక్కడో చోట మనం పొందుతాం. సో దాన్ని మనం గట్టిగా పట్టుకుంటే చాలు, బతుకునిచ్చిన వాళ్ళం అవుతాం. ఇంతకు మించి ఇంకేం అక్కర్లా. ఆ రోజులు అందరు చేసింది అదేనండి. దే ఆర్ నాట్ ఏ స్మాల్, చిన్న విషయాలు కావండి. వాళ్ళు బ్లడ్ అండ్ సౌల్ పెడుతున్నారు. వాళ్ళు చివరికి వాళ్ళు నెగిటివ్ చేసుకోవడానికి కూడా వాళ్ళ జీవితాన్ని పణంగా పెడుతున్నారు. అంటే వాళ్ళు ఏ చేసినా తప్పు పట్టే ఈ సమాజం ముందు పడితే పట్టారులే, నెగిటివ్ అయితే అయ్యామలే, ఉంటే ఉన్నాం, పీకితే పోయాం, ఏదైతే అది అయ్యింది అని జీవితంతోనే రిస్క్ చేస్తున్నారు. ఆ రిస్కే వాళ్ళకు గొప్ప లైఫ్ని బతికిస్తుంది అన్నమాట. సూపర్ అండి, పర్లేదు, ఏం కాదు అనుకుంటున్నా. మంచిగా తాగండి. సరే ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడారు కదా మీరు, మీకేం అర్థమైంది దీన్ని బట్టి? పచ్చిమిర్చి అంటే నేను తినలేనండి, నా వల్ల అయితే కాదు. నేనైతే అసలు కనీసం మామూలు కూరలోనే కొంచెం మండెక్కువ అయితే నేను తినలేను. మనిషి తట్టుకుంటాడండి, దేన్నైనా తట్టుకుంటాడు. మా పచ్చిమిరకాయ తినటం అన్నది చాలా సింపుల్ విషయం. ఇప్పుడు మీరున్నారు, మేము వదిలేసేయండి, మమ్మల్ని చూసే మీరున్నారు. మీరు మీ జీవితంలో తట్టుకున్న జీవితంతో పోల్చుకుంటూ పచ్చిమిరపకాయ ఎంత అండి? పచ్చిమిరపకాయతో ఎక్కువ మన జీవితం. నాయనో, మీరు పుట్టుక నుండి ఇప్పటిదాకా మీరు తిన్న దెబ్బలు, ఎదుర్కొన్న సమస్యలు, పడిలేసిన సందర్భాలు, ఒంటరిగా గడిపిన సందర్భాలు, మానసికంగా, ఫిజికల్గా ఎంతమంది చేత మొత్తం సమాజంలో ఒక పెద్ద నూరేళ్ల ప్రపంచాన్ని మీరు ఎన్నో చూస్తుంటారు. దాని ముందు ఆఫ్టర్ ఆల్ ఒక పచ్చిమిరపకాయ ఏం చేస్తుందండి? మన శరీరానికి ఏమీ చేయదు, మన గుండెకి ఏమీ చేయదు, కాకపోతే నోట్లో మంట పుట్టిద్ది అంతే, ఏం చేసింది. సరే, ఎనీహౌ మొత్తానికి కామెంట్ చేయండి. ఇంకా మిగతా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ముఖ్యంగా మనకి ఇందులో అమ్మాయి పేరు గాయత్రి కానీ, తర్వాత దీపక్ కానీ, హేమంత్ కానీ, ఇంకొక అబ్బాయి ఎవరు తూ నా బతుకు అని చెప్పేసి పాప అబ్బాయి పేరు ఐడెంటిటీ మార్చేశారు. నిజంగా చూడండి, నాకు అబ్బాయి పేరు తెలియదు, నాకు టాటూ మాత్రం గుర్తొస్తుంది. ఏంటి అబ్బాయి పేరు ఏంటి? రామకృష్ణ. వీళ్ళందరూ అసలు చాలా గట్టి స్టెప్స్ తీసుకుంటున్నారు. హేమంత్ కూడా ఎక్కడ తగ్గట్లేదు అసలు. అయితే నిజంగా నాకు జాలేస్తుంది అబ్బాయి చూడండి. అబ్బాయి వస్తాడు, పక్కా హౌస్ లోకి వస్తాడు, ఏం కంగారు.
నాకేం అర్థం కావట్లేదు ఈజే ఒక రకంగా చెప్పాలంటే ఈజ్ ఏ మల్టీ డైమెన్షనల్ ఎమోషనల్ క్యారెక్టర్ అన్నమాట అబ్బాయిది. అది మనం కన్ఫర్మ్ ఖచ్చితంగా చూస్తాం హౌస్లో. ఎంతకాలం ఉంటాడని తెలియదు కానీ పక్కాగా తన జర్నీ మాత్రం సాగుతుంది అనుకుంటున్నా నేను. అంటే ఇలాంటి వాళ్ళు చాలా మానసికంగాను కొంత ఎమోషనల్గా ఉంటారు. దాన్ని వాళ్ళు డీల్ చేసే విధానం అన్నది ఎప్పుడు మనకి ఒక అంటే లైఫ్లో మనం చేసుకున్న చాలా విషయాలు నేర్చుకోవచ్చు కూడా. ప్రతి ఒక్కరి దగ్గర చాలా నేర్చుకుంటాం. సో ఇప్పటికే 15 నిమిషాలు అయిపోయింది. మామూలు వీడియో చూడటమే కష్టమే, యాడ్ చూస్తారు చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే యాజ్ యూజువల్ చెప్పేదే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒకవేళ ఇన్స్టాలో అప్లోడ్ చేస్తే కనుక ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.